గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటా గడ్డం లుక్ ఇంకా ఆ హెయిర్ ఇది ఒక బర్డెన్ లా ఫీల్ అవుతున్నారా? బిఫోర్ నేను నార్మల్గా ఉన్నప్పుడు నాకు క్యారెక్టర్స్ అనేది అంతగా రాలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో కొంచెం బిఎడ్ అలానే వదిలేసాను అనమాట. ఇంకా క్యారెక్టర్లు పడట్లేదు, ఏం చేద్దాం అనేసి అలానే వదిలేసాను. ఇదే మెయింటైన్ చేయి, కంపల్సరీ డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది, ట్రై చేయాలని అనేసి అన్నారు. సినిమాల్లోకి ఎంటర్ అయినప్పుడు వేరే ఐడియాస్తో కూడా వచ్చి ఉండొచ్చు. ఒక మంచి క్యారెక్టర్ చేద్దాం, లేదంటే హీరోగా చేద్దాం, లేదంటే కామెడీ చేద్దాం, రకరకాల ఐడియాలు ఉండి ఉంటాయి. సో మనకి పర్టికులర్గా విలన్ అనేసి పర్టికులర్ ఈ క్యారెక్టర్ అని మనం వెళ్తే మనకి అప్ అండ్ డౌన్స్ అనేది ఈజీగా వస్తుంది. సో దాని ద్వారా ఇంకా విలన్ క్యారెక్టర్కి మనం సెట్ అవుతున్నాము, మనకి ఇదే వస్తుంది అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలానే ట్రై చేద్దాం. మీరు సినిమాలు చూసినప్పుడు లేదంటే ఏదైనా వెబ్ సిరీస్లు చూసినప్పుడు విలన్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఇప్పుడు జీవ గారితో నేను నెల్లూరి నరజాన్ అనే మూవీ చేశాను. సో నార్మల్గా వెళ్ళి సార్ హాయ్ సార్ హాయ్ మా అనేసి చెప్పారు, బాగా చేయనన్నా మంచి అవకాశాలు వస్తాయి అనేసి. ఆ రోజు నుంచి నాకు మంచి ట్రావెలింగ్ అనమాట. సార్ ఎలా వచ్చినాయి 30 సినిమాలు అనేది చిన్న విషయం కాదు. కంపల్సరీ నేను ఆడిషన్ ద్వారా వచ్చిన సినిమాలు ఈ రోజు వరకు, నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఇలా ఉన్నానంటే దానికి కారణము ఒక పెద్ద ఆయన ఉన్నాను. అప్పుడే పోజ్ చేసేసారు, నెక్స్ట్ డే నాకు పంపించేశారు ఇంటికి. ఇంకా చెప్పర్లే, ఇంకా మనం చేయలేదు కదా, మనకు రాదు అనుకున్నాను. సినిమా అనుకుని నమ్ముకొని వచ్చిన కష్టాలు అనేది కంపల్సరీ ఉంటుంది. కొన్ని చోట్ల మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు, నీకు ఎవరు రమ్మన్నారు ఇక్కడ ఆఫీస్కి. వాళ్ళకి కూడా రావట్లేదు, ఏదో రీల్స్ అవి చేసే వాళ్ళకి అవకాశాలు వచ్చేస్తాయి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఇన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు సినిమాల్లో యాంటాగనిస్ట్కి ఉన్న డిమాండ్ ఒక రేంజ్లో ఉంది. బికాజ్ యాంటాగనిస్ట్ రోల్స్ కోసం కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు ఇలాంటి వాళ్ళందరూ పోటీ పడుతున్నారు. కాబట్టి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఇప్పుడు యాంటాగనిస్ట్ రోల్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఆడియన్స్ కూడా డార్క్ గ్రే క్యారెక్టర్స్ని బాగా ఇష్టపడుతున్నారు, బికాజ్ ట్రెండ్ అలా నడుస్తుంది. సో మన ముందు ఒక ఆల్రెడీ 30 ఫిల్మ్స్ దాకా చేశారు అండ్ ఆస్పైరింగ్ యాంటాగనిస్ట్ అనమాట. పాన్ ఇండియా సినిమాలో ఒక మెయిన్ స్ట్రీమ్ యాంటాగనిస్ట్ అవడమే ఆయన లక్ష్యం. నాతో పాటు ఉన్నారు, ఆయన పేరు సిద్ధు, మైకేల్ సిద్ధు అలియాస్ సుధాకర్. మాట్లాడదాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటా గడ్డం లుక్ ఇంకా ఆ హెయిర్ ఇది ఒక బర్డెన్ లా ఫీల్ అవుతున్నారా? బాగానే ఉందా? లేదు బాగానే ఉంది. ఎందుకంటే బిఫోర్ నేను నార్మల్గా ఉన్నప్పుడు నాకు క్యారెక్టర్స్ అనేది అంతగా రాలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో కొంచెం బిఎడ్ అలానే వదిలేసాను అనమాట. ఇంకా క్యారెక్టర్లు పడట్లేదు, ఏం చేద్దాం అనేసి అలానే వదిలేసిన తర్వాత ఇంకొంచెం బిఎడ్ అలానే ఎక్కువ అయ్యేసరికి ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళడము, ఈ లుక్ బాగుంది తమ్ముడు, ఇలానే మెయింటైన్ చేయన్నారు. ఓకే సార్ మెయింటైన్ చేస్తా అని చెప్పాను. దాని తర్వాత కొన్ని రోజులకి వాళ్ళే పిలిచిన తర్వాత పిలిపించి ఆడిషన్ చేశారు, చూశారు, బాగుంది గెటప్, ఇదే కంటిన్యూ చేయని చెప్పారు. పోయిన షూట్ కూడా స్టార్ట్ అయింది. మూవీ పేరు రెడ్డి గారి ఇంట్లో రౌడీజం. ఓకే. గోపి రమేష్ గారు డైరెక్టర్. అదే మన ఇది నా లవ్ స్టోరీ ఆయన చేశారు తరుణ్ గారితో. సో వాళ్ళ ద్వారా నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు. ఈ బిఎడ్ పైన బాగుంది లుక్, ఇదే మెయింటైన్ చేయి, కంపల్సరీ డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది, ట్రై చేయాలని అనేసి అన్నారు. సో అప్పటి నుంచి ఇలా. అంటే ఇప్పుడు షూట్లు లేవనుకో, మీకు ఒక ఐడియల్ లుక్ ఉంటుంది, అంటే మీరు ఒక లుక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అది ఇదేనా ఎప్పుడుని? ఇదే ఉంటుందండి. సో అప్పుడు ఎప్పుడు ఎలా కావాలితే అలా కన్వీనియంట్గా మార్చుకోవచ్చు, హెయిర్ కట్ చేయించుకోవచ్చు క్యారెక్టర్ తగ్గట్టు, అంతే కదా? ఇలా ఉంటే ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళిన ఎలాగ వెళ్తారా? ఇదే గెటప్తో వెళ్తాను. ఒకవేళ వాళ్ళకి ఏమైనా మనకి బిఫోర్ లుక్ ఏదైనా చూపియండి అంటే చూపిస్తా. సో ఇది ఓకే అనుకుంటే ఇంకా దానికి వెళ్దాం, ప్రొసీడ్ అవుదాం అంటాను. కానీ చాలా వరకు తీసుకోలేదు, ఇదే లుక్ పైన తీసుకున్నారు. ఇదే లుక్ పైన కామెడీ రోల్ తీసుకున్నారు, నెగిటివ్ రోల్ ఇదే తీసుకున్నారు, ఫ్రెండ్ రోల్, నార్మల్ ఫ్యామిలీ క్యారెక్టర్, సో ఇవన్నీ ఇదే గెటప్లో తీసుకుంటున్నారు. సో క్రిస్టోఫర్ నోలన్ గారిది డార్క్ నైట్ అని ఒక సినిమా ఉంటుంది, బ్యాట్మెన్ సినిమా అనమాట. దానిలో జోకర్ క్యారెక్టర్ ఉంటుంది, తెలుసా మీకు? ఐడియా ఉందా? జోకర్ అంటే ఒక పెద్ద యాంటాగనిస్ట్, అంటే ఎంత పెద్ద విలన్ అంటే ఇప్పటికీ కూడా అది హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్ సినిమా అయినప్పటికీ కూడా ప్రతి లాంగ్వేజ్లో వాళ్ళు కూడా నీకు తెలిసిన బెస్ట్ విలన్ ఎవరంటే ఫస్ట్ జోకర్ గుర్తొస్తుంది అంటారు అనమాట. సో జోకర్ క్యారెక్టర్ కావచ్చు, లేదంటే సైకోపాత్లు ఉంటారు కొంతమంది, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా అంటే రియల్ లైఫ్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎలా రాస్తారంటే ఒక మంచివాడే ముందు,
సమాజం వాళ్ళని ఇలా మార్చేస్తుంది అనమాట, విలన్లా మార్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు సినిమాల్లోకి ఎంటర్ అయినప్పుడు వేరే ఐడియాస్తో కూడా వచ్చి ఉండొచ్చు, ఒక మంచి క్యారెక్టర్ చేద్దాం, లేదంటే హీరోగా చేద్దాం, లేదంటే కామెడీ చేద్దాం, రకరకాల ఐడియాలు ఉంటాయి. మిమ్మల్ని కూడా ఎవరైనా ఏదైనా ఒక సినిమా కావచ్చు ఇలాంటిది ఏమన్నా మార్చేసిందా, విలన్గా వెళ్ళిపోయేలాగా, యాంటాగనిస్ట్గా మారేలాగా? అంటే అలా లేదు బ్రో. బేసిక్గా నేను ఏం చేశాను అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేద్దాం. సో మనకి పర్టికులర్గా విలన్ అనేసి పర్టికులర్గా ఈ క్యారెక్టర్ అని మనం వెళ్తే మనకి అప్ అండ్ డౌన్స్ అనేది ఈజీగా వస్తుంది. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్తే వర్కౌట్ అవుతుంది అనేసి వెళ్ళాను అనమాట. సో అప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చేశాను. అండ్ నెగిటివ్ విలన్ క్యారెక్టర్లు బాగా వచ్చినాయి. సో బ్యాక్ టు బ్యాక్ విలన్ క్యారెక్టర్లు కూడా బాగానే చేశాను. సో దాని ద్వారా ఇంకా సో విలన్ క్యారెక్టర్కి మనం సెట్ అవుతున్నాము, మనకి ఇదే వస్తుంది అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలానే ట్రై చేద్దాం. నేను వెళ్ళే ఆఫీస్ కూడా ఇంకా విలన్ క్యారెక్టర్గా చేశాను, సపోర్టింగ్ క్యారెక్టర్ చేశానండి. ఏదైనా పాసిబుల్ అయితే చూడండి అనేసి అడుగుతాను అనమాట. సో ఉంటే చెప్తారు, లేదంటే లేదు. మ్యారీడా మీరు? మ్యారీడ్. ఓకే. సో ఇప్పుడు మీరు యాక్టర్ అవ్వకముందు మీరు సినిమాలు చూసినప్పుడు, లేదంటే ఏదైనా వెబ్ సిరీస్లు చూసినప్పుడు విలన్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఒక నెగిటివ్ క్యారెక్టర్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? అంటే మా నెగిటివ్ క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే వాళ్ళపైన ఎటువంటి ఒపీనియన్ ఉండదు, కానీ మనం కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాం కాబట్టి ఇలా చేయాలి, ఇతను లెక్కన చేయాలి క్యారెక్టర్. అంటే వాళ్ళు ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కనిపించారు మీకు, ఎవరో మొత్తం సినిమాలన్నీ నెగిటివ్ రోలే చేశారనుకోండి, ఫర్ సపోజ్ జీవా గారు లాంటి వారు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు బయట కనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ మీద ఏమన్నా కొంచెం నెగిటివ్ అభిప్రాయం ఉంటుందా? ఓమో వీళ్ళు బయట కూడా ఎలా ఉంటారేమో, యారగెంట్గా ఉంటారేమో, అనిపిస్తుంది అండి. ఇప్పుడు జీవా గారితో నేను నెల్లూరి నరజాన్ అనే మూవీ చేశాను. సో ఫస్ట్ ఆయన చూసినప్పుడు ఈయన మాట్లాడతారో లేదో, ఏమని ఉంటారు, ఎలా పోయి మాట్లాడాలి ఆయనతో. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర మనమే వెళ్ళి మాట్లాడాలి కాబట్టి ఎలా మాట్లాడాలి అనేసి నేను వెయిట్ చేసి ఏమని మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని అని నాలో నేనే డిస్కషన్ చేసుకునేటండి. సో నార్మల్గా వెళ్ళి సార్ హాయ్ సార్ హలో అంటే హాయ్ మా అనేసి చెప్పారు. ఓకే, అంతవరకే డిస్కషన్. మళ్ళీ ఆయనకి నా కాంబినేషన్ ఏం రాలేదు. ఒక 2 days షూట్ జరుగుతుంది, మళ్ళీ ఇంకో రోజు మా కాంబినేషన్ వచ్చింది. సో వచ్చినప్పటికీ దాని తర్వాత ఈక్వల్ ఇద్దరికి వార్ టు వార్ ఉంటుంది అనమాట నాకు జీవా గారికి. ఆ ఒక్క సిచ్యువేషన్ చూసిన తర్వాత బాబు ఇక్కడ రా అని పిలిచారు. సార్ చెప్పండి సార్ అంటే అప్పుడు నా పేరు అడిగారు. ఏం పేరు నీ పేరు అంటే సార్ సో అండ్ సో మైకేల్ సిద్ధు సార్ అని చెప్పాను. అవునా సరే బాగా చేస్తున్నావు, బాగా చేయనన్నా మంచి అవకాశాలు వస్తాయి అనేసి ఆ రోజు నుంచి నాకు మంచి ట్రావెలింగ్ అనమాట సారు. స్టిల్ ఇప్పుడు కూడా నేను జీవా సార్కి ఫోన్ చేస్తే సార్ నేను సిద్ధు సార్ అంటే చెప్పినానా ఎలా ఉన్నానా ఏం చేస్తున్నావు అనేసి మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. ఆయన మన క్యారెక్టర్లో చూసేదానికి బయట చూసేదానికి చాలా బాగుంటారు. ఇప్పుడు రీసెంట్గా మన కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఆ సార్తో కూడా మనకి మంచి అనుభవం ఉందన్నమాట. సో ఏ సినిమా చేశారు? మూవీ చేయలేదండి, నార్మల్గా ఇంటికి వెళ్ళాను. అప్పుడు 2000 కరోనా ముందు 19 అనుకుంటా. సో ఆ టైంలో వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నార్మల్గా మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. నాకు పిలిచి రే ఇలా రా అన్నారు. సార్ చెప్పండి సార్ అంటే పోయి ఇట్లా చేతులు కట్టుకున్నా, చేతులు తీరా అన్నాడు. సార్ చెప్పండి సార్ అంటే గడ్డం ఎందుకు పెట్టుకున్నావు ఇలా అనేసి అంటే ఆయన అందరినీ అదే అంటారు, నన్ను కూడా ఆల్రెడీ క్లాస్ స్పీకర్. దాని తర్వాత సరే ఏం లేదు సార్ నార్మల్ సినిమా షూట్ ఆర్టిస్ట్ సార్ అంటే ఆర్టిస్ట్ అయితే గడ్డం పెట్టుకోవాలరా అన్నాడు. నాకు నెక్స్ట్ టైం నువ్వు ఇలా కనిపించకూడదు అన్నారు. సరే సార్ అనేసి చెప్పా. దాని తర్వాత నుంచి ఇంకా అటు ఆయనని కలవలేకపోయాను. రీసెంట్లీ కలుద్దాం అనుకున్నాం, అంటే మా మూవీ ప్రమోషన్ ద్వారా నేను ఎవరినైనా చూస్ చేసుకొని సార్ దగ్గర వెళ్దాము అనుకున్నా. బై బ్యాడ్ లక్ సార్ ఇలా అవ్వడం. 2019 ఆ టైంలో నేను అంటే అప్పుడు గెడ్డం వస్తుంది కాబట్టి సరేలే పెంచుకుందాం అని చెప్పి పెంచుకుని వెళ్ళినప్పుడు గెడ్డం ఎందుకు పెంచుకున్నాం అని చెప్పి 1 గంట క్లాస్ స్పీకర్ నాకు కూడా. ఈవెన్ అంటే ఎందుకు చదువుకుని ఎందుకు ఇందులోకి వచ్చావు ఆయన చాలా ఎవరికైనా కూడా కొంచెం చెప్తారు, అంటే మనవాడా పరాయుడా, ఈరోజే పరిచయం నిన్న పరిచయం నేనేం చూడరు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్లీన్ షోతో నీట్గా కనిపించాలి. అవును, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ. బట్ అకస్మాత్తుగా ఇది జరగడం కూడా చాలా మంది 1 day మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేశాను అనమాట. వాళ్ళ మనవుడిది పెళ్లి రోజు అక్కడే వెళ్ళాను, కలిశాను, బాగా మాట్లాడారు అందరూ చాలా హ్యాపీగా. ఎప్పుడు పోయినా కూడా మనకి ఇప్పుడు మాట్లాడతారనమాట. అంత ర్యాప్ వచ్చింది ఆ 1 dayలోనే. అంటే ఆయనకు మించిన ఇప్పుడు వర్సటైల్ యాక్టర్స్ అంటూ ఉంటారు,
అంత గొప్ప నటుడిని మళ్ళీ మనం కనుగొనలేము. ఎందుకంటే అంటే మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు ఈ హీరో అలాంటి రోల్స్ పక్కన పెట్టేస్తే ఆయన చేసిన కామెడీ కావచ్చు, ఆయన చేసిన విలన్ కావచ్చు. ఇప్పుడు చాలామంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు, బట్ వాళ్ళెవరు విలన్ రోల్స్ చేయలేదు. ఇప్పుడు ఈయన విలన్గా అంటే విలన్ లాగే చూస్తాం, కామెడీ చేస్తే కామెడీయే చూస్తాం. బాబు మోహన్ గారితో ఈయన ఇద్దరు కాంబినేషన్ ఎన్ని సినిమాల్లో కామెడీ సీక్వెన్స్లు ఉన్నాయి వాళ్ళిద్దరివి, ఎన్ని సినిమాల్లో ఈయన విలన్ లాగా మల్లేశ్వరి లాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి. సో అద్భుతమైన నటులు అనమాట ఆయన. ఓకే, సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్కి ఇక్కడ ఎంటర్ అయినప్పుడు సో మీరు చూస్తున్న రోల్స్ ఎక్కువగా యాంటాగనిస్ట్, నెగిటివ్ రోల్స్. నాకు బాగా నచ్చేదంటే మన ప్రకాష్ రాజ్ గారు అండి. ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ చూస్తేనే ఏమన్నా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అంటే ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజీగా ప్లే చేస్తారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారిని అంటే సినిమాలు చూసినప్పుడు ఏమనేది సార్, ఆ పోకిరి సినిమా చూస్తున్నప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ అక్కడ నుంచి ఏ సినిమా చూసినా కూడా అది అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. నేను అప్పుడు వాళ్ళని చూస్తున్నాను. దాని తర్వాత నాకు ఆయనతో చేసే అవకాశం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది. ఆయన బ్యానర్లోనే ఆయన ఆపోజిట్లోనే చేశాను అనమాట. అది తమిళ్ అండ్ తెలుగులో తీశారు. ఆ సినిమాలో జస్ట్ అంటే డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. డిస్కషన్ ఉంటే మేము మా బాస్ ఇంకో అన్న ఉంటాడు, మేము డిస్కషన్ మాట్లాడుతున్నప్పుడు ఈయన చెప్తాడు, రే తమిళ్లో, రే వాద్యారల్లా ఆళ్ళు వచ్చి అడిగిరాంగడా అనేసి అంటే టీచర్లు కూడా మనుషులు పెట్టి కొట్టిస్తున్నారా అని అంటాడు నన్ను. అవునన్నా ఈ మధ్య అలా నడుస్తుంది అనేసి నేను అంట. సో ఆ డిస్కషన్లో ఏమైంది చెప్పండి అంటే, వాళ్ళ కూతుర్ని సమయంలో ఏడిపిస్తున్నాడు, వానికి ఫోటో ఇచ్చి మమ్మల్ని విని పట్టుకోని అంటే ఆ ట్రావెలింగ్ మొత్తం బాగానే ఉంటుంది, మంచి త్రూ అవుట్ ఉంటుంది. అది కూడా అది త్వరలో రిలీజ్కి ఉంది. మళ్ళీ నవీన్ చంద్ర కాంబినేషన్ చేసాము, నవీన్ చంద్ర గారు ఆయన కాంబినేషన్ చేసాము. కార్తీక్ రత్నం హీరో, తమిళ్లో నారప్ప అసురం చేసిన అబ్బాయి, తమిళ్లో తెలుగులో నారప్పలో ఈ పెద్ద కొడుకు చేశారనమాట. ఇప్పుడు సుధాకర్ సిద్ధు నిక్ నేమ్, సుధాకర్ కాస్త సిద్ధు కాస్త మైకేల్ సిద్ధుగా ఎలా మారాడు అంటే ఎవరు సజెస్ట్ చేశారు మీకు ఈ స్క్రీన్ నేమ్ ఇది బాగుందని చెప్పి? యాక్చువల్లీ సజెస్ట్ ఎవరు చేయలేదు బ్రో. బేసిక్గా నేను మైకేల్లో సందీప్ కిషన్ అది అక్కడ నుంచి చాలా మంది చూశారు, అరే ఇక్కడ మనోడే కదా అనేసి చాలా మంది గుర్తుపెట్టారు. మనకు తెలిసిన సర్కిల్లో అందరూ ఆ సీన్ పర్టికులర్గా నాకు అందరూ మైకేల్ అనేసి పిలిచేటవాళ్ళు. ఆ మైకేల్ ఆ సీన్ ఉండే కొద్దీ అందరు అలానే పిలుస్తూ ఒక అన్న ఎవరో మైకేల్ సిద్ధు, అరే మైకేల్ సిద్ధు అని బాగుందిరా ఈ పేరు, నువ్వు ఇది కంటిన్యూ చేయొచ్చు కదా అంటే నీకు సినిమా పేరు రికగ్నేషన్ ఉంటుంది, నీ పేరు రెండు కలిపి పెట్టుకుంటే బాగానే ఉంటుంది అంటే అక్కడ నుంచి మైకేల్ సిద్ధు అని పెట్టుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నాకు బేసిక్గా నేను బిఫోర్ ఎంత చేసినా కూడా నేను మైకేల్ చేసిన తర్వాత నుంచి నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చాయండి. ఆ మైకేల్లో ఉన్న సీన్ చూసి చాలామంది ఆ సీన్ ఒకటే, నేను ఎక్కడైనా ఆడిషన్స్ కావచ్చు ఏదైనా డైరెక్టర్ చూపించిన ఆ ఒక్క సీన్ చాలండి అంటారు నాకు. అంత బాగా ప్లే చేసే ఆ క్యారెక్టర్. ఆ టైంలో నాకు డైరెక్టర్ కూడా టాస్క్ ఇచ్చారు. ఆయన కూడా మా కో డైరెక్టర్ గారు మధు గారు ఉన్నారు, రే నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది రారా అనేసి. నేను మైకేల్కి 3-4 టైం పోయినానండి ఆడిషన్స్ పోయినాను. నీకు లేదు నీ గెటప్కి లేదు, మన దాంట్లో లేవు ఏం క్యారెక్టర్లు అన్నారు. సరే సార్ అనేసి వెళ్ళిపోయేటోడిని. మళ్ళీ ఎవరో ఒకరు ఆడిషన్ జరుగుతుంది అంటే మళ్ళీ పోయేటోడిని, మళ్ళీ ఏదైనా అవకాశం వస్తుందా అనేసి. మళ్ళీ లేదని చెప్పాం కదమ్మా నీకు అని చెప్పేటోళ్ళు. ఓకే సారీ సార్ అనుకొని మళ్ళీ డిసప్పాయింట్తో మళ్ళీ వెళ్ళిపోయేటోడిని. అలా 2-3 టైమ్స్ వెళ్ళాను. 4వసారి నేను బిఫోర్ ఒక మూవీ చేసా, కో డైరెక్టర్ ఎక్కడున్నారా సిద్ధు అంటే, సార్ ఇక్కడ ఉన్నాను సార్ అంటే, సరే పొద్దున్న అర్జెంట్గా నేను లొకేషన్ పెడతా అక్కడ వచ్చారా అన్నాడు. సరే లొకేషన్ చూసుకుంటా వెళ్తే డైరెక్ట్ మళ్ళీ మైకేల్ ఆఫీస్ అయిపోయినా, అరే ఇక్కడ ఇప్పటికే 3-4 సార్లు వచ్చి రిటర్న్ పోయినా మళ్ళీ ఇక్కడే రమ్మన్నారా అంటే ఇంకా ఆ సినిమానో వేరే సినిమానో అనుకున్నా. కానీ మైకేల్ మూవీనే అండి అది. పిలిచారు, ఒక డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చూసిన తర్వాత ఓకే సార్ చెప్పేస్తానంటే, చెప్పేస్తావా అంటే చెప్తాను సార్ అంటే, చెప్పు అంటే చెప్పా. ఏంటి గురునాథ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చానా, రే వీడు ఎంత ఈజీగా చావకూడదురా, వీని టార్చర్ పెట్టి చంపాలనేసి ఒక డైలాగ్ ఇచ్చారు.
అది సింపుల్గా చెప్పిన ఇమీడియట్లీ చూసి అలా చెప్పేశా. దాని తర్వాత ఓకే నువ్వు పక్కన ఉండు, డైరెక్టర్ సార్ వస్తారు చూస్తారంటే డైరెక్టర్ ముందు చెప్పా, ఓకే బాగుంది అని చెప్పి ఆయన ఆ క్యారెక్టర్కి ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంటే దాని గురించి చాలామంది దగ్గర దగ్గర ఒక 300-500 మెంబర్స్ ఆ క్యారెక్టర్ని తిప్పారంట. ఓడు సెట్ అవ్వాలి. నా ముందు ఒక 10 మందిని చూస్తున్నారు అనమాట, 1 by 1 చెప్తున్నారు. ఎవరు చెప్పట్లేదు, డైరెక్టర్ ఏమో ఇటు చూస్తున్నది ఏంట్రా వీళ్ళు అనేసి. సార్ నేను ట్రై చేయన్నా అనేసి నేను అడిగేసిన, అక్కడ ఆగలేక నేను అడిగేసిన ఆ డైలాగ్ నేను చెప్పొచ్చా అనేసి. సరే చెప్పు అంటే నేను చెప్పాను. చెప్పిన తర్వాత మధ్యలో ఆపేశారు. నేను ఆపేసి నేను కంటిన్యూ చేస్తున్నా. డైలాగ్ చూసుకోలేదా అన్నాడు. లేదు సార్ నాకు వేరే డైలాగ్ ఇచ్చారు అది చెప్పేశాను, ఈ డైలాగ్ నేను చూసుకోలేదంటే 5 నిమిషాలు టైం ఇస్తాను, నేను కిందకి వెళ్ళి వస్తాను, ఆ లోపల ప్రిపేర్ అయ్యి ఉండు రెడీగా అన్నాడు. సరే సార్ చూసుకున్నా, ఇచ్చారు స్క్రిప్ట్ ఇచ్చారు చూసుకున్నా. 2-3 సార్లు చెప్పాను. డైరెక్టర్ వాళ్ళు కో డైరెక్టర్ వాళ్ళు వచ్చి నాతో చెక్ చేయడము, చెప్పమా మళ్ళీ ఒకసారి చెప్పు, సార్ వస్తారు మళ్ళీ చెప్పు అని చెప్పాను. అంతా అయిపోయింది. సార్ వచ్చారు, డైరెక్ట్ కెమెరా తీసుకొని వచ్చి ఇలా ఫేస్ పైన పెట్టేశారు, రెడీ యాక్షన్ అన్నాడు. అంతే చెప్పేసిన తర్వాత తమిళ్ డే ఓకేడా మీది అలుగల్లో పోసలు అందరికి వెళ్ళిపోమను, ఇతను ఓకే అని చెప్పేశాడు. ఆ రోజే మొత్తం కొలతలు వెళ్తారని ఇచ్చేసి కాస్ట్యూమ్స్ అన్ని ఇచ్చేసి మార్నింగ్ వచ్చేసాను. మార్నింగ్ రాగానే ఒకటే టేక్లో అయిపోవాలరా సిద్ధు అని చెప్పారు మా కో డైరెక్టర్ గారు మధు గారు. సార్ ఓకే సార్ అంటే నువ్వు సింగిల్ టేక్లో చేస్తే డెఫినెట్లీ నీకు ఇంకో సినిమాలో క్యారెక్టర్ ఉంటుందా అన్నారు. షూర్ సార్ అన్నాను. సింగిల్ షాట్లో అయిందండి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం. ఆ కార్లో వచ్చి దిగి ట్రావెలింగ్ వరకు సింగిల్ షాట్ చేసా. చాలా హ్యాపీగా అనిపించింది. గౌతమ్ మీనన్ గారు, సందీప్ కిషన్ గారు, అయ్యప్ప శర్మ గారితో బిఫోర్ నేను ఎర్రచిర అనే మూవీ కూడా చేశాను. అప్పుడు వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్. అంటే బేసికల్లీ ఎవరైనా స్క్రీన్ నేమ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సినిమా ముందు పెట్టుకుంటారు, మీరు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా పెట్టుకున్నారు. పెట్టుకున్నాను, బట్ దాని ద్వారా ఇంకా ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఈ పేరు పెట్టుకున్నా కంపల్సరీ పాన్ ఇండియా రేంజ్లో నేను వర్క్ చేయాలనేసి ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. సో బేసికల్లీ ఆఫర్లన్నీ కూడా మనకు తెలిసినంత వరకు ఇప్పుడు నడిచేదంతా సోషల్ మీడియా ప్రొఫైల్ ఒకటి బిల్డ్ చేసుకోవడం, మంచిగా ప్రొఫైల్ ఎప్పుడు యాక్టివ్గా కనిపించడం సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి, లేదంటే ట్విట్టర్, వీటిలో కనిపిస్తూ ఉంటే ఆఫర్లు వస్తూ ఉంటాయి. లేదు మనకు ఒక నెట్వర్క్ ఉండాలి. మనం బయట కొంచెం అంటే 2 రకాలు ఉన్నాయి దానిలో. ఒకటి మీరే సోషల్ పర్సన్ అనుకోండి, మీరే అందరితో ఎప్పటికప్పుడు టచ్లోకి వెళ్తూ వాళ్ళతో పార్టీస్ ఉంటాయి, పార్టీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, డైరెక్టర్లను విష్ చేస్తూ ఉండడం, మెసేజ్లు పెట్టడం, ఇలాంటివి ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిఆర్ని హైర్ చేసుకుని, మనకు ఒక పిఆర్ని పెట్టుకుని వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళు మీరు ఓన్ అనుకోండి, మీకు ఓన్ పిఆర్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా చేయండి, నెక్స్ట్ ఇలా చేయండి, ఇలా చేయండి, మీ గురించి వాళ్ళ ప్యాప్ వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, లేదంటే కొంతమంది వచ్చి ఫొటోస్ తీసుకోవడం, లేదంటే ఇలా ఇంటర్వ్యూస్కి పిలవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మీ లైఫ్లో నాకు తెలిసి ఏం కనిపించట్లేదు. ఎలా వచ్చినాయి 30 సినిమాలు అనేది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ 30 సినిమాలు చేయడం అనేది ఇవేం లేకుండా ఒక 30 ఫిల్మ్స్ చేయడం అనేది చాలా అసాధారణమైన విషయం. ఎలా వచ్చినాయి ఈ ఆఫర్లు అని అడుగు. ఎలా వచ్చాయంటే బ్రో, నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చేటోండి. కంపల్సరీ నేను ఆడిషన్ ద్వారా వచ్చిన సినిమాలు ఈ రోజు వరకు నేను రెఫరెన్స్తో సినిమా అనేది ఎవరి ద్వారా చేయలేదు. అంటే నాకు అదే ఇప్పుడు ఎవరైనా మన దగ్గర టాలెంట్ ఉంటేనే మనకి ఎవరైనా పుషప్ చేస్తారు. అరే ఇక్కడ పలానా సినిమా ఉంది వెళ్ళరా, నా పేరు చెప్పు అనేసి చెప్పి పిలుస్తారు. సో అక్కడ వెళ్ళి మన టాలెంట్ ఆయన చెప్పారు, మనం టాలెంట్ మన దగ్గర లేకపోతే వాళ్ళు ఇవ్వరు కదా. కరెక్ట్. సో మనం వెళ్ళి మన టాలెంట్ ఏదో చూపించాము, మనం నిరూపించాము, మనకి ఇచ్చిన సీన్ కానీ మనకి ఏ పాత్ర అయితే సార్ ఆ పాత్రని న్యాయం చేసి వాళ్ళకి చూపించాము కాబట్టి మనకు కంపల్సరీ వస్తుంది. ఇప్పటివరకు అన్ని డైరెక్ట్ కాల్స్ డైరెక్ట్గా చేసినవే అండి. మధ్యలో నాకు పిఆర్ లేరు, సోషల్ మీడియా అంత మనం అంత యాక్టివ్గా లేము. ఉన్నా అంటే ఏదో పోస్టులు పెడుతున్నాం అంతవరకే, కానీ దాని గురించి ఎక్కువ మనము దానికి కేటాయించలేదు. సినిమాలు చేయాలి సినిమా అనుకుని తిరుగుకుంటా ఇన్ని సినిమాలు చేశానండి. ఈరోజు కూడా నేను పెద్ద సినిమాలు కూడా ఆడిషన్స్ ఇస్తున్నా, చిన్నవి ఇస్తున్నా, వస్తున్నాయి, పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, చిన్నవి కూడా. అయితే చిన్న దాంట్లో అయితే ఇంకా కంపల్సరీ నేను మంచి లెంతీ ఆఫ్ క్యారెక్టర్ పడుతున్నాయి. ఈవెన్ మీకు ఒకవేళ ఫ్రెండ్ రోల్ ఇచ్చినా కూడా దాన్ని తర్వాత మెల్లగా నెగిటివ్గా టర్న్ చేస్తూ ఉంటారు కదా. లే అంటే
ఇప్పుడు మీ ఫ్రెండ్ నెగిటివ్ అంటున్నారు, సేమ్ ఈ ఫ్రెండ్ నెగిటివ్ అనేది ఇప్పుడు కమింగ్ సూన్ అంతర్యామి అండి, అది పాన్ ఇండియానే. బాబుషాన్ అని ఒడిశా సూపర్ స్టార్ అనమాట. సో రీసెంట్లీ తన మూవీ కూడా మంచి హారర్ ఫిల్మ్ వచ్చింది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. సో ఆయనతో చేశాను అనమాట, ఫ్రెండ్ నెగిటివ్ రోల్ చేశాను. ఇప్పటివరకు ఎవరికి తెలియదు నెగిటివ్ రోల్ అని, ఓన్లీ ఫ్రెండ్ అనే తెలుసు. సో అక్కడ ఒడిశాలో అయితే ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుందండి అక్కడ. ఏంటి, సౌత్ విలన్ మైకేల్ సిద్ధు, అంతర్యామిలో విలన్ అని తెలిసిందనమాట. సో లోపల మనం ఫ్రెండ్ రోల్ అనేది ఎవరికి తెలియదు, విలన్ గా చేస్తున్నాను అనేసి ఈ మధ్య అందరికి అక్కడ స్ప్రెడ్ అయిందనమాట. ఇప్పుడు ఉంటారు కదా సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు పోస్ట్ చేస్తూనే ఉన్నారు, నెగిటివ్ రోల్ మైకేల్ సిద్ధు ఉన్నారు, విలన్ అనేసి అనుకుంటున్నారు. అది ఒక చిన్న పోస్ట్ పెట్టడం వల్ల ఫుల్ వైరల్ అయిందనమాట. అనుకోకుండా ఒక పోస్ట్ పెట్టాను నేను, ఈయన ఫ్యాన్స్ అందరూ నా దాంట్లో నుంచి చూసి ఆయన ట్యాగ్ చేశా. సో దాని ద్వారా అందరు చూసి కొంచెం వైరల్ అయింది. అక్కడ మన పేరు కూడా మైకేల్ సిద్ధు అనేసి బాగానే రికగ్నిషన్ వచ్చింది అక్కడ ఒడిశాలో కూడా. దాని తర్వాత అక్కడ కూడా ఒక సినిమా వచ్చిందండి, మనకి ఒడియా రాదు కానీ తెలుగులో నుంచి మనకి ట్రాన్స్లేటర్ ఉన్నాయి కదా, సో అలా ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇచ్చేసి చేపిస్తారు. అక్కడ కూడా ఒక సినిమా కమిట్ అయినా. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు బ్రో మీకు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. పాన్ ఇండియా లాంగ్వేజ్ అన్ని నేర్చుకుని పెట్టుకున్నారా? ఈ తెలుగు, తమిళ్ అంటే మేము మన కుప్పం బ్రో నాది ప్రాపర్. సో అక్కడ ఏంటంటే మనకి తమిళ్, తెలుగు, కన్నడ కామన్గా మాట్లాడతాం మేము. తమిళ్ 90% తమిళ్ మాట్లాడతారు, కొంతమంది తమిళ్ 90% మాట్లాడుతూ, కొంతమంది కన్నడ 90% మాట్లాడతారు. సో తెలుగు అనేది కామన్ అది. సో ఇవి అన్ని కంపల్సరీ మాట్లాడతారు, మిక్సింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మేము తమిళ్ ఎక్కువ మాట్లాడేటోండి నేను. కన్నడ నా ఫ్రెండ్స్ అందరూ కన్నడ మాట్లాడతారు. సో మా డాడీ వాళ్ళైతే అటు కేరళలో ఉండేటోళ్ళు, అప్పుడప్పుడు మేము సమ్మర్స్కి వెళ్ళేటోళ్ళం. మలయాళం కూడా ఇలా టచ్ అయిపోయింది. సో అక్కడ వెళ్ళి అలా సమ్మర్ టైంలో మేము స్కూల్లో ఉన్నప్పుడు అలా వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం అలా చిన్న చిన్న వర్డ్స్ అలా 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 మాట్లాడుతూ కొంచెం అలానే వచ్చింది అనమాట. హైదరాబాద్ వస్తే ఓల్డ్ సిటీ హిందీ ఆటోమేటిక్గా వచ్చాం కాబట్టి ఇంకా కంప్లీట్ హైదరాబాద్ సంబంధించిందే ఉండాలి ఇంకా ఇక్కడ. కానీ నేనైతే బ్రో నా వరకు అయితే నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఇలా ఉన్నానంటే దానికి కారణము ఒక పెద్ద ఆయన ఉన్నారు బ్రో. ఆయనకి కంపల్సరీ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నాకు ఎప్పుడు ఎలా చెప్పాలనుకున్నా, అంటే ఏంటి మీ జీవితంలో ఆయన చేసింది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశం అనేది ఎలా వస్తుంది ఏంటో మనకు తెలియదు. ఏదో నేను కాలేజీలో చదువుకున్నా, తిరుపతిలో చదువుతున్నా, డిప్లొమా చేశాను. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ అక్కడ చదువుతున్నప్పుడు ఏదో ఊర్లో ఒక చిన్న ఇది కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అని ఏపీలో అప్పుడు పెట్టేటోళ్ళు. సో అలా పోలీసు వాళ్ళతో కొంచెం ట్రావెలింగ్లో అలా 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 ఉన్నప్పుడు ఒక వెంకటరమణ అని ఆయన అప్పుడు హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు, ఇప్పుడు ఏఎస్ఐ ఆయన. సో ఆయన నేను ఊరికే అప్పుడు టిక్ టాక్ సమ్ ఏదో వచ్చేవి, దాంట్లో డిఫరెంట్ కొంచెం అగోరా టైప్ గెటప్లు అవి వచ్చేది. నేను అవి ఆ గెటప్లు డైరెక్ట్ ఫోన్లో వస్తే అవి తీసి నేను పోస్ట్ చేసేవాడిని. ఈయన అరే నువ్వు బాగున్నావురా, నువ్వు సినిమాలో ట్రై చేయి, నా మేనల్లుడు సినిమా తీస్తున్నాడు దాంట్లో ట్రై చేయరా అంటే ఆయన వితౌట్ అంటే నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళి చేయమని చెప్తే ఆయన నంబర్ ఇచ్చారు. ఫోన్ చేశాను, సార్ అప్పుడు మనం భయం అన్నమాట, డైరెక్టర్లు వీళ్ళు అంటే మనకు అంత తెలియదు. సార్ ఇట్లా సార్ నంబర్ ఇచ్చారు చేయమంటే, తమ్ముడు నీకు ఒక సీన్ చెప్తాను అది చెయ్యి అంటే, సార్ చేస్తాను సార్ అంటే, మీ సిస్టర్ని మీ ఫ్రెండ్ ఒకడు లవ్ చేస్తుంటాడు, వాడికి నువ్వు వెళ్ళి ఫస్ట్ తెలిసిపోయిన తర్వాత ఒకసారి వార్నింగ్ ఇచ్చావు, మళ్ళీ అదే విధంగా వాడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్ అయింది అది. సో నువ్వు వానికి వెళ్ళి ఎలా వార్నింగ్ ఇస్తావు అనేసి నాకు టాస్క్ ఇచ్చారు. ఏం చేయాలో తెలియదు. సరే సార్ చేస్తా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయినా కాలేజ్కి. మా కాలేజ్లో ఆ రోజు హాలిడే అనేసి కాలేజ్ దగ్గర తీసుకొని వెళ్ళి, రే నువ్వు బండిలో రారా, నేను వస్తాను, నేను ట్రా అనేసి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ చేసుకొని అటాక్ చేసినట్టు ఒక చిన్న షార్ట్ ఫిలిం లెక్కన చేసి ఆయనకు పంపించామన్నమాట. చేసిన తర్వాత బాగుంది రా అని అంటే
అక్కడ నుంచి రాజమండ్రి రాజోలులో షూట్ జరుగుతుండింది. రారా వేణుగోపాల మూవీ టైటిల్ అది. నా ఫస్ట్ మూవీ. నేను రావడంతో మూవీతోనే వచ్చాను. ఆ మూవీలో కూడా నెగిటివ్ రోలే ఇచ్చారు ఫస్ట్. ఆ నెగిటివ్ రోల్ నేను ఫస్ట్ అంటే కొత్త కదా, డైలాగ్ చెప్తే యాక్టింగ్ మర్చిపోతున్నా, యాక్టింగ్ చేస్తే డైలాగ్ మర్చిపోతున్నా, రావట్లేదు. హీరోయిన్ని టీజ్ చేయాలి, రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. మళ్ళీ సరే సరే చేస్తావు, మళ్ళీ వన్ మోర్ అనేసి చాలాసార్లు చేశారు. డైరెక్టరు ఎవరో వాళ్ళ మామయ్య పంపించాడు అనేసి ఓపికతో వెయిట్ చేశారు. దాని తర్వాత సరే సరే ఓకే సరే వచ్చేసే అంటే ఇంకా చూపించి నువ్వు ఎలా చేస్తున్నావు అనేసి మానిటర్లు చూపించారు. చూపించిన తర్వాత సరే సార్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తానంటే, సరే ఇప్పుడు ఏం అవసరం లేదు, నెక్స్ట్ వేరే సీన్ ఉంది అది చూసుకొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం ఇంకో రోజు అని చెప్పేసి అప్పుడే పోజ్ చేసేసారు. నెక్స్ట్ డే నాకు పంపించేశారు ఇంటికి. సరే నువ్వు బయలుదేరు, మేము చెప్తాము అప్పుడు రా అని చెప్పారు. ఇంకా పోయిన ఒక 1 month వరకు మనకి కాల్స్ ఏం లేదు, ఇంకా ఉంటుంది ఇది సంక్రాంతి తర్వాత ఉంటుంది షూట్ అంటే, సరే ఉంటుందిలే అనుకున్నా. మళ్ళీ ఇంకా చెప్పర్లే, ఇంకా మనం చేయలేదు కదా, మనకు రాదు అనుకున్నాను. బట్ మళ్ళీ ఫోన్ చేశారు ఆయన, ఎందుకో ఫోన్ చేసి అప్పుడు సుధాకర్ రా అనేసి పిలిచాడు ఆయన. సరే సార్ వస్తున్నా అంటే వెళ్ళి మళ్ళీ డిస్కషన్ చేసిన తర్వాత ఓకే. అప్పటికి కొన్ని సినిమాలు చూసిన తర్వాత నేను కొన్ని సినిమాలు చూసిన తర్వాత నాకు ఓకే యాక్టింగ్ ఇలా చేయొచ్చు అనేసి కొంచెం సజెషన్గా కొన్ని సినిమాలు చూస్ చేసుకొని తీసుకున్న తర్వాత నాకు చెప్పిన సీన్ చేసిన తర్వాత ఆ రోజు ఆర్జే సూర్య, మీకు ఐడియా తెలుసు, నాకు బాగా క్లోజ్. ఆ రోజు నాకు ఫ్రెండ్ అనమాట. ఎవరు ఫస్ట్ ఫ్రెండ్ మనోడు ఆర్జే సూర్య అనేసి. ఇద్దరం కలిసి నెగిటివ్ రోల్ హీరోయిన్ని ఏడిపించడము, అలా టీచ్ చేయడము ఇద్దరం చేసామన్నమాట. సో నాకు జస్ట్ అంటే తను ఎలా చేస్తాడో చూడు అన్నట్టు నాకు రెఫరెన్స్ కింద మనకి సూర్య మెయిన్ లీడ్, అతని పక్కన ఫ్రెండ్గా నేను అనమాట. ఇద్దరము చిన్న ముక్క డైలాగులు నేను, మరోడు లెంత్ డైలాగులు మరోడు చెప్పేటోడు. సో అక్కడ నుంచి అలానే స్టార్ట్ అయిందనమాట. ఆ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఎటు పోవాలా అనే ఒక డైనమాలో ఉన్నా అనమాట. ఇప్పుడు కాలేజ్ పోవాలా, సినిమాకి వెళ్ళాలా అనే క్వశ్చన్ మార్క్లో అయిపోయింది. షూట్ మొత్తం అయిపోయింది. సరే నువ్వు సుధాకర్ ఎక్కడ వెళ్ళాలి, టికెట్ వాళ్ళే వేస్తారు కదా, ఎక్కడ వెళ్ళాలి చెప్తే టికెట్ వేస్తామంటే ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు, హైదరాబాద్ వేసేసేయండి సార్ అన్న. హైదరాబాద్ వేసేయండి అంటే నాకు అక్కడ ఎవరు తెలీదు. వేసేయండి అంటే నా పక్కన అసోసియేట్ డైరెక్టర్ వచ్చాడు అనమాట. సో ఈయన మేము డిస్కషన్ చేసుకొని పోతున్నాం, బ్రో మీరు ఎక్కడ ఉండేది అంటే నేను ఫస్ట్ టైం బ్రో హైదరాబాద్, నాకు ఏం తెలియదు, కొత్త నేను అనేసి అంటే, ఇప్పుడు ఎక్కడ ఉంటావు బ్రో, ఏడో పోయి ఉంటావు అంటే, ఇంకేడో చూసుకోవాలి బ్రో, ఏడైనా పోయి చూసుకుంటా నేను అనేసి అన్నా అనమాట. అవునా ఇప్పుడు హైదరాబాద్లో ఏడ చూసుకుంటా బ్రో, నా రూమ్కి వచ్చేసి అన్నాడు. సరే అనేసి మనవాడు వాళ్ళ రూమ్ తీసుకొని పోయాడు. ఇక్కడ బోయినపల్లి, సికింద్రాబాద్ బోయినపల్లి దగ్గర రూమ్ మనవాడే తీసుకొని వెళ్ళాడు. ఆడ ఒక 2-3 రోజులు ఉన్నాం, బయటికి రాలేకపోయినాం. మనవాడే తీసుకొని వెళ్ళి ఫుడ్ గిడ్డ తీసుకొని వచ్చేటోళ్ళం, తినేటోళ్ళం, అమ్మారని అయిపోయింది. మనవాడు మధ్యలో ఒకరోజు ఏదో ఫెస్టివల్కి మనవాడు గుంటూరు వెళ్ళిపోయాడు, నన్ను రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. రూమ్లో ఏమో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికి నేను కొంచెం బాగా ఇంట్లో కూడా అంత మనకి ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ అన్ని మనం ఖర్చు పెట్టేసుకున్నాము, మన దగ్గర లేదు, మళ్ళీ వాళ్ళకి అడగలేము, మళ్ళీ సినిమా అనుకుంటే నేను అప్పటికి నాకు ఆ సినిమా కూడా నేనేం పెద్ద పేమెంట్స్ అలాంటి ఏం లేదనమాట, ఫ్రీగానే చేశాను అనమాట. ఫ్రీగానే చేశాను. అయితే ఫ్రీగా చేశాను, మన దగ్గర డబ్బులు ఇప్పుడు సినిమాలు చేస్తే మనకు డబ్బులు ఇస్తారు కదా అనేసి అందరికి సెన్స్ ఉండేది. సో మనకి ఇస్తారు కదా అని ఉండేది అనమాట. సో ఇక్కడ పోతే మనకి ఇస్తారేమో అనుకున్నాం, కానీ అది మనకు తెలీదు. అది దానిపైన ఎక్కువ హోప్స్ కూడా పెట్టలే నేను, మనీ అనేది. సో ఫస్ట్ సినిమాకి అయితే ఏం తీసుకోలేదు అంటున్నారు, ఆల్మోస్ట్ ఫ్రీగా చేశాను అంటున్నారు. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత మీకు? దాని తర్వాత ఫస్ట్ రెమ్యూనరేషన్ అనేది నాకు 500 అనుకుంటారు, 500,000 ఇచ్చారు బ్రో. 1000 ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 years బ్యాక్ 1000 తీసుకుని వచ్చారు అంతే. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ చెప్పొచ్చా? చెప్పచ్చు అంటే చెప్తా బ్రో, వస్తుంది అంటే మా హానెస్ట్గా చెప్పాలంటే మనకి ఒక 5K 7K 10K అలా ఇస్తున్నారు. ప్రొడక్షన్ని బట్టి కూడా ఇస్తున్నారు, మేము డిమాండ్ చేస్తలేము.
నార్మల్గా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎంత ఉంటున్నాయి మీకు ఒక సినిమాకి వస్తే? ఒక సినిమాకి వస్తే 10 రోజులు, కొన్ని సినిమాలు అయితే 1 వీక్ అలా ఇస్తున్నారు, కొన్ని సినిమాలు అయితే 6 అంటే ఒక 20 డేస్ కూడా పడిన ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే కొంచెం తగ్గించుకోమంటారు. సో నార్మల్గా ఉంటే నేను జనరల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ ఏం ఛార్జ్ చేయట్లేదు, నార్మల్ బడ్జెట్ అయితే అడుగుతున్నాం. సో బేసిక్ పేమెంట్ అనేది అడుగుతున్నాం, సార్ ఇంత తీసుకుంటామండి, ఇంత తీసుకుంటామని అంటాం. ఓకే అనుకుంటే చెప్తున్నారు, లేదంటే లేదు. అది పేమెంట్స్ మనం చెప్తే కూడా చాలా అవకాశాలు పోయినాయి ఉన్నాయండి. సో నేను ఇంత తీసుకుంటాను అంటే కూడా పోతున్నాయి. సో మీరే చెప్పేసేయండి సార్ ఎంత ఇస్తారో చెప్పేసేయండి సార్, వాళ్ళకే వదిలేస్తున్న చాయిస్. సో వాళ్ళు ఎంత చెప్తారో దానికి బట్టి ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు బేసికల్లీ అంటే ఫినాన్షియల్లీ ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇది, ఎందుకంటే కన్సిస్టెన్సీ లేని జీవితం ఈ ఫిల్మ్ కెరియర్ అంటే. నార్మల్గా ఎక్కడైనా జాబ్ జాయిన్ అయితే మంత్లీ ఎంత శాలరీ వస్తుంది కాబట్టి మన ప్లానింగ్స్ కూడా అలా ఉంటాయి. బట్ ఇక్కడైతే ఫినాన్షియల్గా మనం స్టేబుల్గా ఉండలేం. ఏం చేస్తారు ఒకవేళ ఏమన్నా ఫినాన్షియల్లీ మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉంటాయి. మీ సినిమా మీద పిచ్చి ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి మీరు సినిమా మీదే ఉంటారు, మీరు ప్యాషనేట్ కాబట్టి. బట్ మధ్యలో ఏం చేస్తారు? ఆ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనము అంటే ఇప్పుడు సినిమా ఉన్నంత వరకు మంచి రోజు వర్క్ చేసే కొద్దీ మనం ఎగ్జైట్మెంట్ మంచి హుషారుగా ఉంటాం. సో సినిమా లేనప్పుడు ఏమవుతుందంటే పిచ్చెక్కుతా ఉంటుంది. షూటింగ్స్ లేకపోతే ఏం చేయాలరా బాబు, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు, సినిమాలు రావట్లేదు అనే మెంటల్ ప్రెజర్స్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు 2000 అంటే నా నెలకి రూమ్ రెంట్ 2000 షేర్ చేసుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్ పడ్డా. సో ఇప్పుడైతే మినిమం ఒక 10K 15K వరకు మనకి రూమ్ రెంట్లే పోతున్నాయి. అవును. సో ఆ స్టేజ్లో అయితే వచ్చాను, కానీ ఫేస్ అయితే చేశా, చాలా ఫేస్ చేశా. ఫ్యామిలీ కూడా చెప్పుకోలేని కూడా చాలా ఫేస్ చేశాను. సో ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి సినిమా అనుకుని నమ్ముకొని వచ్చానని కష్టాలు అనేది కంపల్సరీ ఉంటుంది. మనం వన్స్ సినిమానే నా లైఫ్ అనుకున్న వాడి జీవితంలో వాడి ఇంట్లో కూడా వాడు అన్ని కష్టాలు పడినాడు, వాడి కెరీర్లో వాడి ఇంటికాడ ఉన్నప్పుడు అంత కూడా ఏ కష్టం పడినాడు. అది ఎలాంటి కష్టాలు పడినా కూడా అటు ఇటు వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ దానికంటే ఘోరంగా కష్టపడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని అప్పుడు అభిమానించే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అరే మనవాడు సినిమాల్లో చేస్తాడు రా, మనవాడు యాక్టర్ రా అని చెప్పి వేరే కొంచెం చూపు ఏంటంటే చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ మన కష్టాలు చెప్పుకోలేం, చెప్తే మళ్ళీ ఇదేంట్రా నీ గురించి అయితే మేము గొప్పగా అనుకుంటున్నాం. ఇలాంటి ఫేస్ చేశాను బ్రో. ఇప్పుడు ఏం చేస్తారంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఫోన్ చేసి అరే సినిమాలు చేస్తున్నావు, నీకు ఏంట్రా మంచిగా వస్తుంటాయి, అమౌంట్ పైసలు బాగా సంపాదించుంటావు, బాగుంటారా అనేసి చెప్తారు. కానీ లోపల ఏమున్నది వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ కూడా మనం ఫైట్ చేసే గెలవాలి ఇక్కడ కూడా. సో అలాంటి అప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు సడన్గా అరే అమౌంట్ ఉంటే కొట్టరా ఎంత కావాలంటే, ఆయనకి మొహమాటంతో లేదని మన దగ్గర ఉంటే మనం కొట్టేస్తాం. లేనప్పుడు ఒకవేళ అడిగితే ఆడు ఏం సమాధానం చెప్పలేడు, ఏం చెప్పాలో తెలియట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం చెప్తాం, అలా ఉందిరా, క్యాష్ ఉందిరా, అది ఇది అని చెప్పుకొని అలా మేనేజ్ చేయడమే కానీ వానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఇలా చెప్పుకోవడమే కానీ డైరెక్ట్గా చెప్పలేము. వాడికి చెప్పినా కూడా వాడి దగ్గర చులకనగానే అవుతాం. ఫస్ట్ చెప్పిన ఇమ్మీడియట్లీ చులకనగానే చూస్తాడు వాడు. ఇప్పుడు ఎంతెందుకు నాతో పాటు నా సర్కిల్లో నేను ఏదో క్యారెక్టర్లు చేసుకుంటా పోతున్నా, లోపల నాపైనే నా ఫ్రెండ్ సర్కిల్లో నాపైనే యాంటీగా ఉన్నారనమాట. వానికి ఏందిరా వాడు బాగానే చేసుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు అనే ఫ్రెండ్స్లోనే స్టార్ట్ అవుతుంటుంది. కొన్ని ఫ్రెండ్స్ది పక్కన పెడితే ఇండస్ట్రీలో పక్క వెన్నుపోట్లు ఇలాంటివి చాలా ఉంటాయి. అవుతూ ఉండే మీకు వస్తుంటే క్యారెక్టర్ ఇంకొకరికి ఇద్దాం లేదంటే నాకు ఇవ్వండి అని చెప్పి మీ అవకాశం లాక్కోవడానికి ఎవరొకరు రావచ్చు, మీ తోటి వాళ్ళలో ఒకరు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఫేస్ చేసినప్పుడు ఏం చేస్తాను? యాక్చువల్లీ నా మెంటాలిటీ ఎలా అంటే, నాతో పాటు ఎవరు నా ఫ్రెండ్స్ నా లెక్కనున్నా, నాకు వాడి కాంపిటీషన్ ఉన్నా కూడా వాడిని తీసుకొని వెళ్తాను. నేను నా సర్కిల్లో ఏమైనా సినిమా జరుగుతుంటే, సార్ వీనికి ఏమైనా విషయం ఉంటే చూడండి, మనోడికి ఏమైనా ఉంటే చెప్పండి, ప్లీజ్ చెప్పండి అంట. నేను రిక్వెస్ట్ చేసి చెప్తా, అరే వాడు నీకు కాంపిటీషన్ వస్తాడు, కాంపిటీషన్ ఏముంది సార్, చేయని, వాడు చేసినా నేను చేసినా హ్యాపీనే సార్. మాలో ఎవడో ఒకడైతే ఎదుగుతాడు కదా, సక్సెస్ అయితే ఎవడో ఒకడు అవుతాం, అది కావాలి నాకు అనేసి నేను నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ నేను అసలు ఎక్కడ కూడా నా ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ లెక్కనే ట్రీట్ చేస్తాను. నేను చేసే సినిమాలో ప్రతి సినిమాలో వాళ్ళని అడుగుతా వాళ్ళ గురించి,
మా వాడికి ఏమైనా అవకాశం ఉందా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నా అడుగుతాను. ఏది ఉన్నా నాకు అడగాల్సిన టైం సందర్భం వచ్చిందంటే కంపల్సరీ అడిగి సెట్ చేస్తానండి. నాకు వీడు ఆపోజిట్ అని నేను ఏ రోజు అనుకోలేదు. నేను నాకేంటంటే ఈగో అలాంటి ఏం లేదు కాబట్టి దేవుడు నాకు ఏదో ఒక రూపంలో నాకు ఏదో వర్క్ ఇస్తున్నాడు, చేసుకుంటా పోతూనే ఉన్నా. 10 మందికి హెల్ప్ చేసుకుంటానే పోయినా కానీ నేను ఫేస్ చేసినా బాగానే ఉన్నా. ఇప్పుడు బాగానే ఉన్నా కాబట్టి 10 మందికి హెల్ప్ చేసుకుంటానే పోయినా కానీ ఎవరి పొట్టగొట్టలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి చిన్న హాని కలిగించలేదు. నా ద్వారా నాకు తోచినంత హెల్ప్ చేశాను అందరికీ. అంతేగాని నేను ఎవరి దగ్గర బ్యాడ్ అనే ఇప్పుడు పలానా నా పేరు సిద్ధు, మైకేల్ సిద్ధు అనేటోడు ఎలాంటి వాడని ఎవరికైనా అడిగినా కూడా నా గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు ఇది ఓకే. ఇంకొకటి ఏంటంటే మన పొటెన్షియల్ తెలియక ముందు అవమానిస్తూ ఉంటారు, కొంచెం ఇన్సల్ట్ చేస్తారు. నీకు అంత సీన్ లేదు, వీడికి అంత సీన్ లేదు, ఇలాంటి మాటలు కూడా ఉంటాయి. ముందే జడ్జ్ చేసి వీడి వల్ల అవ్వదు, వద్దు, నీకు అంత సీన్ లేదు, నువ్వు అంత ఎదగలేవు, ఎందుకు వదిలే అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి ఎదురైన ఎప్పుడైనా సందర్భాలు అయినాయి బ్రో. నీకు ఎందుకురా అవకాశాలు అంతా ఆడొస్తాయి. ఆడిషన్కి పిలిచి అవమానించిన వాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఆడిషన్లో సరిగ్గా చూడకుండా, మేబీ మీది కూడా కొంచెం, ఎందుకంటే 5 నిమిషాల్లో చెప్పలేం, ఒక 5 నిమిషాల్లో మనిషిని అంచనా వేయలేం. 5 నిమిషాలు మీ మెంటల్ స్టెబిలిటీ వేరేగా ఉండొచ్చు, మీరు సరిగ్గా చేయలేకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి, 100% ఇవ్వలేని సందర్భాలు. అది విత్ ఇన్ షార్ట్ టైంలో మిమ్మల్ని అవమానించి నీకు అంత సీన్ లేదు, నీకు యాక్టింగ్ ఏ రాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్టార్టింగ్లో, ఎర్లీ డేస్లో ఎప్పుడైనా? నాకు అలా చెప్పలేదు కానీ బ్రో, అంటే నాకు అలాంటి ఎదురైతే నాకు అవ్వలేదు. సో నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో నువ్వు చేయలేవు, నీకు రాదు అని ఇప్పటివరకు చెప్పలేదు. నేను చేసేదాన్ని బట్టి నువ్వు చేయగలవు సిద్ధు, చెయ్యి అనేసి ఎంకరేజ్ చేశారు. ఓకే, చాలామంది ఎంకరేజ్ చేశారు, డిస్కరేజ్ చేయలేదు. కానీ కొన్ని చోట్ల మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు, వెళ్ళేటప్పుడు నీకు ఎవరు రమ్మన్నారు ఇక్కడ ఆఫీస్కి, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఆఫీస్ ఉందని, అలా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేటువంటి ఏంటండి, మాకు మూవీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని వెళ్తాము. మేము ఇప్పుడు దానికోసమే తిరుగుతుంటాం. మేము ఆర్టిస్టులు ఒకరొకరు అందరూ కాల్ చేసుకుంటాం, మాట్లాడుగారి పలానా ప్లేస్లో ఆఫీస్ ఉందిరా, వెళ్ళండిరా, కలుద్దాం, ఏదైనా విషయం పడుతుందేమో అనేసి మేము ట్రై చేస్తుంటాం. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎవరు రమ్మన్నారు, మీకు పలానా పర్సన్ చెప్పాడా అనేసి తీసుకుంటున్నా. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అంత కష్టపడి మనం ఆఫీసులో ఎవరో మనకు మన ఫ్రెండ్షిప్లో ఎవరో ఒకరు తెలుసుకుంటాము, చెప్తాము, వెళ్ళి మనం చూస్తూ ఉంటాం. ఆడికి వెళ్ళేసరికి నువ్వు ఇలా ఎవరు రమ్మన్నారు అనేసరికి ఎక్కడ లేని కోపం వస్తుందండి. ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తే నువ్వు ఆడిషన్ తీసుకోండి. అనేవాడు కూడా డైరెక్టర్ కాదు, డైరెక్టర్ కూడా అన్నారు. డైరెక్టర్లు ఏమన్నారు, అదే కొంచెం ఈ మధ్యలో ఉంటారు కొంతమంది, ఎవరు రమ్మన్నారు, ఆడిషన్స్ ఏం లేవు అంటే మా ముందు వేరే వాళ్ళని తీసుకుంటారు, మాకు తీసుకోవట్లేదు. అప్పుడు మాకు ఎలా ఉంటుంది? కరెక్ట్, లోపల ఒక పెయిన్ఫుల్ ఉంటుంది. ఆ పెయిన్కి తగ్గినంత టెంపర్ కూడా ఫుల్ పెరుగుతూ ఉంటుంది. అసలు ఆ టైంలో ఈ గోడను వేసి గుద్దేస్తాం, చేతులతో గోడనేసి గుద్దుకొనేసి మన కంట్రోల్ కూల్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే అంత కష్టపడి ఎక్కడెక్కడెక్కడెక్కడో సందులో ఎక్కడెక్కడో ఆఫీసులు ఉంటాయి, ఎత్తుక్కొని వెళ్తాం. ఆడ వెళ్ళేసరికి అలా అనేసరికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, మళ్ళీ గంటలు కూడా కూర్చుంటాం, వెయిట్ చేస్తాం. గంటలు కూర్చొని వెయిట్ చేసిన తర్వాత లేదండి ఇప్పుడు టైం లేదు, చాలా మంది ఉన్నారని కూడా పంపించిన రూల్ కూడా ఉన్నాయి. వచ్చేసాం, చాలా సినిమాలు అలా చేసామండి. ఒక్క ఆడిషన్ తీసుకుంటే ఆ సంతృప్తి వేరు, ఇచ్చాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు అనేది ఓకే, అది హ్యాపీ. మీరు అసలు లోపల కూడా ఆడిషన్ లేదు ఏం లేదు అనేసి కొంతమంది సీరియస్ అయిపోతారు. ఎందుకు సీరియస్ అవ్వాలండి? ఇప్పుడు ఆర్టిస్ట్ అనేటోడు ఒక అవకాశం కోసం వస్తాడు, ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. కనీసం వాళ్ళు సాటిస్ఫైడ్ కోసం, మా సాటిస్ఫైడ్ కోసం ఒక ఆడిషన్ ఒక 30 సెకండ్స్ అండి, మహా అయితే 1 minute అయిపోతుంది అక్కడికి. దానికి కూడా అంత సీరియస్ అయితే రీసెంట్గా పూరి జగన్నాథ్ గారు మన సేతుపతి గారి ఉంది కదా కాంబినేషన్, దానికి ఆడిషన్స్ అని చెప్పి అక్కడ బాగా సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో. సో అందరూ వెళ్ళారు, మీరు వెళ్ళారు అక్కడికి ఏమన్నా? ఆ రోజు నేను అవైలబుల్ లేకపోయాను, మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు, అప్పటికే ఫోన్ చేశారు. బట్ ఆ రోజు చాలా మంది నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, అంటే మాక్సిమం ఎవరిని లోపలికి అలౌ చేయలేదని. ఆల్మోస్ట్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఒక 60 మెంబర్స్ ఇప్పుడు పెద్ద సినిమాకి ఒకటే రోజు ఆడిషన్ అనేసరికి ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇప్పుడు మీకు తెలిసి మన ఇండస్ట్రీలో సినిమా అనేసి తిరుగుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు.
అలా కాకుండా ఇది ఓపెన్ ఆడిషన్ పెట్టేసరికి బయట ఎక్కడెక్కడో విలేజ్లలో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో అక్కడ వస్తారు. ఇప్పుడు వాళ్ళందరితో పాటు మేము సినిమా కోసం ఇక్కడ తిరుగుతూ రోజు పొద్దున లేస్తే సినిమా అనుకొని తిరిగే వాళ్ళు మేము అక్కడ పోయినా వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి మనకి ఏం తేడా లేకుండా పోతుంది. అసలు ఇప్పుడు ఏమవుతుంది, సోషల్ మీడియాలో ఒక టిక్ టాక్, ఇప్పుడు రీల్స్లు, ఏదో యూట్యూబ్ షార్ట్స్ అలాంటివి చేసుకుంటున్నారు, దాంతో ముందుకు వచ్చేస్తున్నారు. కానీ సినిమా వాడు ఏం చేస్తాడు, సినిమాలోనే నటించాలి, సినిమానే చేయాలనే కసితో తిరుగుతుంటాం. వాళ్ళకి కూడా రావట్లేదు, ఏదో రీల్స్ అవి ఇవి చేసే వాళ్ళకి అవకాశాలు వచ్చేస్తాయి. కరెక్ట్. ఇప్పుడు సినిమానే లైఫ్ అనుకొని తిరుగుతున్న వాళ్ళకి కూడా అన్ని అవకాశాలు లేవండి. అవి అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది, మనం సినిమా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ ఆడిషన్స్ మీద? అంటే మనం ఇస్తాం, నిజంగా చూస్తున్నారా ఎవరైనా ఒక కరెక్ట్ టాలెంటెడ్ పర్సన్? అంటే ఇప్పుడు ఎవరు పడితే ఇప్పుడు నాకు తీసుకొచ్చి నువ్వు చూసి చెప్పంటే కరెక్ట్ కాదు. ఎవరైతే కరెక్ట్గా టాలెంట్ ఉందో, క్రియేటర్స్ని కరెక్ట్ టాలెంట్ని పిక్ చేసుకునే టాలెంట్ ఉందో వాళ్ళు మాత్రం చూస్తేనే వీడు యాక్టర్, వీళ్ళు ఆర్టిస్ట్ ఉన్నాడు, వీడిని తీసుకుంటే సినిమాకి యూజ్ అవుద్ది, వాడికి హెల్ప్ అవుద్ది అనే ఆలోచన వస్తుంది. సో నిజంగా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మనం ఆడిషన్స్ ఇస్తున్నాం, వీళ్ళ సరైన వ్యక్తి చూస్తున్నాడా మన ఆడిషన్ వీడియో, డౌట్ వస్తుంది డెఫినెట్లీ. ఇప్పుడు కొంతమంది కెమెరాలు పెట్టి షూట్ చేసుకుంటారు ఆడిషన్స్, కొంతమంది ఫోన్లో తీసుకుంటారు, కొంతమంది డైరెక్ట్ లైవ్లో చేయనన్నా చూస్తామంటారు. అసలు అప్పుడు డౌట్ వస్తుంది, వీళ్ళు నిజంగా చూస్తున్నారు, ఇప్పుడు మా దగ్గర ఆడిషన్ తీసుకుంటారు, చూస్తున్నారో లేదో, అసలు డైరెక్టర్ గారు మనం చూసారో లేదో మన ఆడిషన్, అంటే ఎవరు చూసారో లేదో అనే ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ చూస్తే మనల్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనే ఒక హోప్స్ ఉంటాము, కానీ చూసారో లేదా అనే కూడా క్వశ్చన్ మార్క్ కూడా మాకు ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది మేము మైండ్లో అనుకుంటాం, మనం ఓకే రావచ్చేమో, కాల్ రావచ్చేమో, ఆడిషన్ బాగా ఇచ్చాము, డెఫినెట్ వాళ్ళకి సంబంధించిన జోనర్కి తగిన ఆడిషన్స్ ఇచ్చాము, కంపల్సరీ వస్తుందని వెయిట్ చేస్తుంటాము. అది రాకపోవడం అనేది క్వశ్చన్ మార్క్లో. సో ఈ ఆల్మోస్ట్ ఎన్నేళ్ల కెరియర్లో, ఇన్ని 33 సినిమాల్లో ఏ రోజు మీకు బాగా గుర్తుండిపోయే రోజు అంటే ఏం చెప్తారు? నాకు బాగా గుర్తిపోయి ఉండే రోజు అంటే, నాకు ఫుల్ హ్యాపీ అంటే, నాకు బెస్ట్ మూమెంట్ అంటే మైకేల్ అండి. ఎందుకంటే ఆ సినిమా చేసినప్పుడు గౌతమ్ మీనన్ గారు ఉన్నారు, స్టార్ లెజెండరీ డైరెక్టర్, ఆయన యాక్టర్. సో ఆయనతో వర్క్ చేసిన మూమెంట్ అయితే నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన కార్లో నుంచి బయటికి వచ్చినప్పుడు ఈ డోర్ తీయాలన్నమాట, ఆ డోర్ తీసేది కూడా డైరెక్టర్ గారు వచ్చి ఒక నిమిషం సిద్ధు అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇదో ఇలా తీయాలి సిద్ధు అని చూపించారనమాట. సో అది మాత్రం నాకు బాగా మైండ్లో ఉందన్నమాట, ఇలా చేయాలని డైరెక్టరే చూపించారు. సో ఆ సిచ్యువేషన్లో అక్కడ మళ్ళీ లోపల హీరో సందీప్ కిషన్ గారు లోపలే ఉన్నారు కార్లోనే, ముందేమో గౌతమ్ మీనన్ ముందు డ్రైవింగ్ సీట్లో వచ్చి ఈయన అయ్యప్ప శర్మ గారు ఉన్నారు. సో ఈ ముగ్గురి కాంబోలో చేశాను కదా, ఆ ముగ్గురు కాంబోలో కాన్ఫిడెన్సే చేశాను నేను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు ఇప్పటి వరకు ఎలా తోసుకుంటూ వెళ్తుంది. ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే అంత పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టుల మధ్యన నేను డేర్ చేశాను. నేను ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఎంత పెద్ద హీరో కావచ్చు, ఎంత పెద్ద విలన్లు కావచ్చు, ఎవరైనా సరే ఎంత పెద్ద వాళ్ళతో అయినా నేను డేర్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎవరితో అంటే పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అవతల పర్సన్కి మనం భయపడకూడదు అనే భయం అనేది పోయింది అక్కడి నుంచి నాకు. బట్ మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కావచ్చు, పెళ్ళికి ముందు కావచ్చు, ఏదైనా ఇలాంటి హీరో వారాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మధ్యలో, హీరోకి సపోర్ట్ చేస్తూ ఫ్యాన్ వార్స్ ఇలాంటివి ఉన్నాయి? అది మా ఇంట్లోనే జరుగుతుంది. మీరు ఎవరి తరపు? నేనా అంటే నేను స్టార్టింగ్ అంటే మన చిరంజీవి గారు అంటే అభిమానం అండి, ఇప్పటికీ చిరంజీవి గారు అంటేనే అభిమానము. దాని తర్వాత మా ఇంట్లో మా తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు అప్పుడు అశోక్ సినిమా టైంలో మన ఎన్టీఆర్ గారిది ఇంత పెద్ద కటౌట్ తెచ్చి పెట్టేటోడు, లోపల ఒక చిన్న చిన్న స్టిక్కర్స్ అప్పుడు వచ్చేవి, ఆ స్టిక్కర్లు తెచ్చి అదిగిచ్చేటోడు. నేనేం చేసేది, శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ ఆ టైంలో నేను తెచ్చి మధ్యలో నేను పెట్టేసేటోడిని. ఫస్ట్ నేను పెడితే ఇంకో బ్రదర్ వచ్చి ఇటుపక్క ప్రభాస్ది మొన్న సినిమా అది వాడొచ్చి అతికిచ్చేటోడు. అలా
మా ముగ్గురు మధ్యనే జరిగేది ఆ డిస్కషన్స్. అట్లా ఉండేది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం చిరంజీవి ఫ్యామిలీ అంటే మనకి బాగా చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? కలవలేదండి, కానీ ఆయనతో సినిమాలో నేను వర్క్ చేయాలి, ఆయన ఆపోజిట్ ఏదో ఒక క్యారెక్టర్ చేయాలని ఒక ఆశయం అయితే గట్టిగా ఉంది. చేస్తా. నేను నా ప్రయత్నం అయితే నేను గట్టిగా చేస్తున్నాను. డెఫినెట్లీ చిరంజీవి గారి ఆపోజిట్లో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని ఒక నాది గట్టిగా ఉన్నా. అప్పుడు ఆయన కలవాలి. ఆ రోజే నేను కలవాలన్నా కూడా ఆ రోజే కలవాలనుకుంటున్నా. ఖచ్చితంగా మీ కళ నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మనం ఆ కళ నెరవేరినప్పుడు మళ్ళీ మనం కలవాలి, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.